హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఏవన్ న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది అయితే విఆర్ఓ నోటిఫికేషన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉన్నారు. చాలామంది పర్సనల్ కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ కోసం చెప్పేసి వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు కూడా విఆర్ఓ నోటిఫికేషన్ పడితే మంచిదే, కానీ ఇవాళ మనకైతే ఒక పేపర్ అయితే బయటకు వచ్చింది. అది ఏందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు దాని గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఫస్ట్ అయితే అభ్యర్థులారా, మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే విఆర్ఓ అభ్యర్థుల కోసం మనం ఒక టెలిగ్రామ్ గ్రూప్ తయారు చేసినాం. మన టెలిగ్రామ్ గ్రూప్ లింకు యూట్యూబ్ కింద ఇస్తే దాంట్లో మాత్రం జాయిన్ కాండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మాత్రం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈరోజు బయటకు వచ్చిందంటే ఇక్కడ ఏం జరిగిందంటే, వాస్తవానికి విఆర్ఓ ఆల్రెడీ ఉన్న విఆర్ఓ పోస్టులను పాత వాళ్ళతోనే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. అయితే వాళ్ళందరినీ అంటే విఆర్ఓ ఉన్న వాళ్ళని డిప్యూటీ సర్వేయర్లుగా, డిప్యూటీ సర్వేయర్ విఆర్ఓలో ఉన్న వాళ్ళని విఎల్ఏలకి అలాగే విఆర్ఏలకు కూడా సంబంధించి కూడా వాళ్ళకు ఒక గూగుల్ ఫామ్ తయారు చేయడం జరిగింది ప్రభుత్వం. అయితే ఆల్రెడీ ఇక్కడ ఏం జరిగిందంటే కొంతమంది ఏమో ఇక్కడ ఆల్రెడీ మేము ఉన్న డిపార్ట్మెంట్లోనే అంటే గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వీటిని రద్దు చేసింది కదా, విఆర్ఓల్ని రద్దు చేసి వీళ్ళని వేరే డిపార్ట్మెంట్లో చేర్చడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే మీరు విఆర్ఓలో జాయిన్ కంటే ఎక్కడుందా అని చెప్పేసి గూగుల్ ఫామ్ పెట్టడం జరిగింది అనమాట. అయితే ఆల్రెడీ కొంతమంది ఇక్కడ వేరే డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, మీ ఉన్న డిపార్ట్మెంట్లో పర్లేదు, మాకు ఉన్న డిపార్ట్మెంట్ మంచిగానే ఉంది, మళ్ళీ విఆర్ఓ డిపార్ట్మెంటు మళ్ళీ కొత్తగా చేయాల్సిన మాకు అవసరం లేదు, ఉన్న డిపార్ట్మెంట్లోనే మంచిగానే ఉంది, ఉన్న డిపార్ట్మెంట్లో చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది ఆ ఫామ్ ఫిల్ చేయలేదు. ఇక్కడ ఇంకొంతమంది ఏమనిచ్చారంటే, ఆల్రెడీ మీ ఉన్న జాబులనే మంచిగానే ఉన్నాం, ఆల్రెడీ మంచి జాబే చేస్తున్నాం కదా, మళ్ళీ ఈ విఆర్ఓ జాబ్ అనేది మళ్ళీ రెగ్యులరా కాదా, మళ్ళీ విఆర్ఓ జాబ్కి ఎక్కితే మళ్ళీ మనకి సోర్స్ ఉంటుందా లేదా, మళ్ళీ ప్రభుత్వం మారితే మళ్ళీ ఒకవేళ తర్వాత వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ ఉంటుందా లేదా అని చెప్పేసి కూడా అట్లా కూడా కొంతమంది గూగుల్ ఫామ్స్ ఫిల్ చేయలేదన్నమాట. అయితే ఇక్కడ జరుగుతున్న వాస్తవం ఏంటంటే, దానివల్ల కొంచెం గూగుల్ ఫామ్స్ అనేవి కొంతమంది ఫిల్ చేయలేదు, కొంతమంది ఫిల్ చేశారు. అయితే కొంతమంది తెలియదు కూడా, ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు విఆర్ఓలుగా తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇట్లా ప్రభుత్వం గూగుల్ ఫామ్ అనేది చెప్పేసి పెట్టిందని వాళ్ళకు కూడా కొంతమంది తెలియదు. అట్లా అని చెప్పేసి కొన్ని పోస్టులు అయితే అట్లా మిగిలిపోయినాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. కొన్ని పోస్టులు అయితే అట్లా మిగిలినాయి. అయితే కొంతమంది ఆల్రెడీ గతంలో విఆర్ఓ చేయని వాళ్ళు కూడా అంటే ఆల్రెడీ 100% ఉంటారు, వాళ్ళు కూడా గూగుల్ ఫామ్ నింపే ప్రయత్నం చేశారు. సరే, వాళ్ళని ఎట్లా తీసేస్తారు అనుకోండి, వాళ్ళని ఎట్లా పక్క పెడతారు అనుకోండి. అయితే ఇప్పుడున్న వాళ్ళు ఆల్రెడీ పాత వాళ్ళు అయితే కొంత ఫిల్ కావడం జరిగింది. వాస్తవానికి అయితే వాళ్ళు కూడా సుమారు ఒక 10,000 మంది దాకా ఫిల్ అయ్యారు ఆల్రెడీ. ఎస్, మేము విఆర్ఓ జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము డిప్యూటీ సర్వేర్ పోస్టు చేయడానికి కూడా సిద్ధంగా ఉండని చెప్పేసి వాళ్ళు సుమారు మొత్తం 11,000 అప్లికేషన్లు ఏమి వచ్చినాయి దాదాపుగా. అయితే అందులో ఒక 9,000 అయితే ఫిల్ అయినాయి. ఒక 2,000 వరకు కొంచెం అవి మిగిలినట్టుగానే మనకు అనిపిస్తూ ఉంది. కానీ అవి మిగిలినాయా లేకపోతే మళ్ళీ ఆల్రెడీ పాత వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ద్వారానే మళ్ళీ రిక్రూట్మెంట్ చేస్తారా అని చెప్పేసి మనకు తెలియని ముచ్చట. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ పాత వాళ్ళకి ఇస్తే ఇచ్చారు, ఓకే, మేము ఆల్రెడీ ఏదో చేద్దాం అనుకుంటే సరే ఓకే, పాత వాళ్ళని నింపుతారు. కానీ మీరు మాకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మాకు ఒకటి అర్థం కాని ఉన్నది, ఇప్పుడున్న పోస్టులు ఓన్లీ అన్ని పోస్టులు పాత వాళ్ళతోనే నింపుతారా, లేదంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్గా భర్తీ ద్వారా నిరుద్యోగులకి భర్తీ చేసి నిరుద్యోగులకి పరీక్ష పెట్టి మెరిట్ ద్వారా మళ్ళీ మీరు ఒక నోటిఫికేషన్ వేస్తారా అని చెప్పేసి మాకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు ఎప్పుడో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి అన్నారు, అక్టోబర్లో గ్రూప్ 1 రావాలా, అయినా సరే మీరు ఆ రోజు జాబ్ క్యాలెండర్ వస్తున్నారు కాబట్టి ఈరోజు మేము మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేసినాం. కానీ ఇంతవరకు జాబ్ క్యాలెండర్ మీద ఎటువంటి లేదు. కనీసం జనవరి 1 రోజైనా జాబ్ క్యాలెండర్ మీద ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులందరి తరఫున కూడా వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒక చిన్న జాబ్ వచ్చినా చాలు, తెలంగాణలో ఒక చిన్న జాబ్ అయినా సరే, చిన్న జాబ్ వచ్చినా చాలు, అది ఎంత ఆనందపడే విషయం అందరికీ తెలిసిన ముచ్చటే. కాబట్టి మీరు దయచేసి ప్రెస్ మీట్ పెట్టండి, విఆర్ఓ నోటిఫికేషన్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు, డైరెక్ట్ త్రూ ఎగ్జామ్ పెట్టి భర్తీ చేస్తారా లేదంటే డైరెక్ట్గా భర్తీ చేస్తారా, ఏదైనా మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాయి ప్రభుత్వాన్ని. కాబట్టి అప్పుడు అర్థం చేసుకున్న అభ్యర్థులారా, నాకు తెలిసి అయితే ఈ విఆర్ఓ నోటిఫికేషన్ మీద ఒకవేళ ఉంటే ఉండొచ్చాము, కానీ నాకు తెలిసి విఆర్ఓ నోటిఫికేషన్ మీద మాత్రం ఆఫ్టర్ సంక్రాంతి తర్వాతనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఆఫ్టర్ సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాతనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ మిగిలిన పోస్టులను కూడా మళ్ళీ ఆల్రెడీ పాత వాళ్ళతోనే భర్తీ చేస్తారా, లేదంటే మళ్ళీ ఆ మిగిలిన సుమారు ఒక 1,500-2,000 పోస్టులు మనకే ఏసీ త్రూ మన ద్వారా భర్తీ చేస్తారా, లేదంటే ఆల్రెడీ ఉన్న వాటికి ఒక 10,000 కలిపి ఒక సుమారు 12,000-15,000 దాకా పోస్టులు వేసి డైరెక్ట్ నిరుద్యోగులతోనే భర్తీ చేస్తారా అని చెప్పేసి కూడా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏంటంటే
ఏం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ పాత వాళ్ళని తీసుకుంటారు కదా, ఆ పాత వాళ్ళకు కూడా ప్రభుత్వం ఎటువంటి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం, మీరు రెగ్యులర్గానే ఉంటారని చెప్పేసి కూడా ఎటువంటి హామీ ఇవ్వకపోతుంటో వాళ్ళు కూడా కొంచెం ఆందోళన ఉండరు. అంటే పాత వాళ్ళని మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుంటారు కదా, నేను వాళ్ళ ముచ్చట చెప్తా ఉన్నా. కాబట్టి నాకు తెలిసి మనకు కూడా నిరుద్యోగులకు సంబంధించి కూడా నాకు తెలిసి నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటా ఉన్నా. మనం అనుకోవడమే వస్తుంది, నోటిఫికేషన్ అయితే వస్తుంది అనుకుంటాం. మరి అది ఎన్ని పోస్టులు ఉంటాయా ఏందని చెప్పేసి ముచ్చటైతే మనకి మేబీ తెలిస్తే ఆఫ్టర్ సంక్రాంతి లేదా సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత క్లారిటీ తెలిసే అవకాశం ఉంటుంది మనకి. ఎందుకంటే ఈలోపు కొన్ని ఖాళీలు కూడా చేస్తున్నట్టు మనకి ప్రకటన వస్తూ ఉంది. మేబీ ఒకవేళ ఉంటే ప్రకటన ఏమైనా ఉంటే జనవరి 1 రోజు కూడా ఉంటే ప్రకటన ఉండొచ్చేమో. ఎందుకంటే కొత్త సంవత్సరం కాబట్టి మేబీ ఒకవేళ ఉంటే ప్రకటన ఉండొచ్చేమో. ఏదో సమ్ విఆర్ఓ జాబ్స్ గురించి అయినా, పోలీస్ నోటిఫికేషన్ గురించి అయినా, దేని గురించి అయినా సరే ఉంటే ఒక ప్రకటన ఉండొచ్చేమో అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి కూడా చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు విఆర్ఓ నోటిఫికేషన్ అని చెప్పేసి. నాకు తెలిసి ఈసారి విఆర్ఓ నోటిఫికేషన్ కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నా. క్వాలిఫికేషన్ డిగ్రీ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఈసారి విఆర్ఓ నోటిఫికేషన్కి ఒకవేళ పోస్టులు పడ్డా కానీ డిగ్రీ ఉంటుంది, పోస్టులు ఉన్నా బాగానే ఉంటాయి. సుమారు 10-12 వేల వరకు ఉంటుంది. ఎగ్జామ్ కూడా ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన చేయకండి, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పోస్టులు నోటిఫికేషన్ పడ్డప్పుడు పడుతుంది ఖచ్చితంగా. అంతగాని మనం ఏదో అనవసరంగా ఏదో మైండ్ ఖరాబ్ చేసుకుని ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి మీరు హ్యాపీగా చదువుకునే వాళ్ళు చదువుకోండి. ఈ లోపు మీ నోటిఫికేషన్ వస్తేనే చదువుకుంటాం, మాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయనుకునే వాళ్ళు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇదే వీడియోలో మాట్లాడతాను నేను. ఇక 2 వీడియోలు చేయాలన్నా వద్దని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మేబీ నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ వస్తుందని చెప్పేసి చాలామంది అంటారు. అవన్నీ ఊహాగానాలే అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తూ ఉంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడే వచ్చింది అనుకోవాలి. అంతేగాని ఇక మనం ముందే అనుకుని ఏవేదో చెప్పేసి ఇక మనమని అనుకోవడం వేస్ట్. కానీ సరే, మనకు కూడా ఒక హోప్ ఉంది. ఎందుకంటే ఏప్రిల్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ వస్తే మేబీ ఆగస్ట్లో ప్రిలిమ్స్ జరుగుతుంది. ఫిలిమ్స్ జరిగిన తర్వాత మనకి ఈవెంట్స్ అనుకున్నామని టైం ఏంటంటే డిసెంబర్ టు జనవరి. ఖచ్చితంగా ఈవెంట్స్ అనుకూలం టైం డిసెంబర్, జనవరి. ఆ 2 నెలలు ఈవెంట్స్ కొంచెం పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మిగతా ఏ టైంలో పెట్టినా కానీ జూలై ఆ టైంలో పెడితే వానాకాలం ఉంటుంది, మార్చి, ఏప్రిల్ ఆ టైంలో పెడితే మళ్ళీ ఖచ్చితంగా ఎండాకాలం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి వచ్చే అవకాశం ఉంది. మేబీ పోలీస్ నోటిఫికేషన్ వస్తే రావచ్చు. ఇంకోటి, చాలామంది అభ్యర్థులు కూడా ఏ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వాలని చెప్పేసి కూడా చాలామంది నాకు మెసేజ్ పెడతా ఉన్నారు, ఫోన్ చేస్తూ ఉన్నారు. అభ్యర్థులారా, పలానా ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి కూడా ఏం లేదు. మీరు ఏం చేయండి అంటే ఒకసారి ఆ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళండి. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళని కనుక్కునే ప్రయత్నం చేయండి. ఒక 10 మందిని కనుక్కోండి, లేదంటే బయట కనుక్కోండి. ఒక 2-3 వాకప్ చేసి మీరు జాయిన్ కాండి. ఎందుకంటే అనవసరంగా డబ్బులు వేరే ఇన్స్టిట్యూట్లో ఏదో ఇప్పటికిప్పుడు కొన్ని పుట్టకొస్తాయి, కొన్ని ఇన్స్టిట్యూట్లు పుట్టకొస్తాయి, కొన్ని సపరేట్ క్లాసెస్ చెప్తామని చెప్పేసి కొంతమంది పుట్టుకొస్తారు, కొన్ని టెస్ట్ సిరీస్లు అని చెప్పేసి కొన్ని ఇవన్నీ చెప్పేసి అన్ని పుట్టుకొస్తారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. మెయిన్ కోచింగ్ సెంటర్లో చేయలేవారు మీరు మాత్రం ఒకసారి ఆలోచన చేయండి. అన్ని ఇన్స్టిట్యూట్ తిరగండి, 2-3 డెమో క్లాసులు కూడా వినండి. మీరు ఏది నచ్చితే మీరు దాంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అనవసరంగా ఏదో వేరే దాంట్లో జాయిన్ అయ్యి కొత్త అని చెప్పేసి మళ్ళీ మీ టైం వేస్ట్ చేసుకొని, మీ మనీ వేస్ట్ చేసుకొని అనవసరంగా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అనవసరంగా మళ్ళీ అక్కడ డబ్బులు వేస్ట్ అనమాట. కాబట్టి పోలీస్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా ఉంటే ఒక 10-15 వేలు 10 నుంచి ఒక 13,000 మంది కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి. అండ్ ఎస్ఐ పోస్టులు కూడా నేను మళ్ళీ చెప్తున్నట్టు 500 చిల్లర బరాబర్ ఉంటాయి. ఇల్లు అయితే ఎటువంటి సందేహం లేదు, నో డౌట్ అనమాట. అండ్ వీడియో కూడా ఖచ్చితంగా మొత్తం చూడండి. ఎందుకంటే విఆర్ఓ సంబంధించి, పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి 2 గురించి కూడా ఇదే వీడియోలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇదే ఒక వీడియోలు చెప్పడం జరుగుతుంది, క్లారిటీగా 2 వీడియోలు చేద్దాం అనుకున్నా కానీ కొంచెం సమయభావం వల్ల 2 కలిపి చేయాల్సి వస్తుంది ముచ్చట. అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. నేను ఖచ్చితంగా అన్నిటికీ రిప్లై ఇస్తాను. అండ్ నాకు తెలిసి ఏజ్ కూడా ఈసారి అన్నిటికీ ఎస్ఐకి కానీ కానిస్టేబుల్ కానీ మ్యాక్సిమం నాకు తెలిసి ఏజ్ కూడా 32-34 మధ్యలో ఉంటుంది ఖచ్చితంగా. ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ నాకు తెలిసి ఇంకా ఎస్ఐకి 2-3 సంవత్సరాలు ఎక్కువనే ఉంటుంది. అండ్ ఈవెంట్స్ కూడా సేమ్ నాకు తెలిసి 3 ఈవెంట్స్ ఉంటాయి, మళ్ళీ బెస్ట్ ఆఫ్ 2 ఉండే అవకాశం ఉంటుంది. అయితే మళ్ళీ ఈసారి జియో 46 ఉంటుందా లేదా అనేది ముచ్చటైతే మనకైతే క్లారిటీ తెలీదు. అది ఉంటుందా లేదా అని చెప్పేసి కూడా కనుక్కొని ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఇది రోజు కూడా ముచ్చటైతే మరి నోటిఫికేషన్ అనేది మరి వాళ్ళకు ఒక క్లారిటీ ఇస్తే మనకు కూడా బాగుంటుంది. అంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయిపోయినా కనీసం ప్రెస్ ముందుకు వచ్చైనా సరే ఇట్లా మేము విఆర్ఓ నోటిఫికేషన్ ఇస్తున్నాం, అండ్ అలాగే వెంటనే పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం, అభ్యర్థులారా మీరు రెడీగా ఉండండి, మీరు చదువుకోండి అని చెప్పి, సరే మీరు రెడీగా ఉండండి అని చెప్తే మనం కూడా మనం చేసే ప్రయత్నం చేస్తాం. చదువుకుంటారు, వేరే పని చేసుకోవాలి, వేరే పని చేసుకుంటారు అని ఇట్లా ఎదురు చూడడం అనేది పెద్ద తలనొప్పి, పెద్ద టెన్షన్, పెద్ద టార్చర్. ఇది ఎదురు చూడడం కంటే దానికి మించిన టార్చర్ ఇంకొకటి ఉండదు. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చెప్పేసి ఇదొక వెయిటింగ్, మనకి తలనొప్పి.
ఇంకా టైం వేస్ట్ అవుతుంది అనమాట. అందుకని ఏదో ఒకటి క్లారిటీగా చెప్పేస్తే సరే తొందరలో అయినా వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక అఫీషియల్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టడమా లేదంటే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. కాబట్టి వెంటనే దీని మీద ఆలోచించి కనీసం కొత్త సంవత్సరం రోజైనా సరే మా నిరుద్యోగులని అందరిని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగుల బాధలు కొంచెం అర్థం చేసుకొని నోటిఫికేషన్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే గత సంవత్సరం కూడా మొత్తం అంతా పోరాటాలతోటి ధర్నాలతోటి మొత్తం మా జీవితం అయితే సగం మొత్తం రోడ్డు మీద గడిచిపోయింది. కనీసం వచ్చే సంవత్సరం నుంచి అయినా సరే మంచిగా మీరందరూ కూడా ఏదో ఒక జాబులో ఉండాలని చెప్పేసి, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి, మీరు కూడా ఏదో ఒక జాబులు ఉండాలని చెప్పేసి, మీరు అనుకున్న లక్ష్యం కూడా నెరవేరాలని చెప్పేసి కూడా ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా ఈ వీడియో ముఖంగా. అండ్ అలాగే మీరైతే ప్రిపేర్ కండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం మీకు ఆర్థికంగా ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకోండి, నోటిఫికేషన్ పడ్డప్పుడు వచ్చి చూసుకొని కొంచెం చదువుకునే ప్రయత్నం చేయండి. ఇది ముచ్చటైతే. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నా, అనవసరంగా ఏదో మీ బ్రెయిన్ ఇబ్బంది పెట్టకండి, అనవసరంగా స్ట్రెయిన్ కాకండి. ఎందుకంటే మొన్నటిదాకా కూడా గ్రూప్ 1 కోసం పోరాడినాం, 2 కోసం పోరాడినాం, 3 కోసం పోరాడినాం, మళ్ళీ పోరాటం చేయాలన్నా సరే సిద్ధమే. కానీ మనకు కూడా కొంచెం గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ స్ట్రెయిన్ అయితే మీకే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏది జరగాలంటే అది జరుగుతుంది. మనదైన రోజు, మనకు వచ్చిన రోజు, ఆ రోజు ఎవడు మనల్ని ఆపలేడు అనమాట. కొంచెం ఓపిక పట్టండి, ఖచ్చితంగా విజయం మీకు కూడా వరిస్తుంది. ఆ విజయం మీకు కూడా వరిస్తుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కష్టపడ్డోడికి ఖచ్చితంగా విజయం వరిస్తుంది. కాబట్టి కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా మీరు అనుకున్న సాయిస్తారని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నా. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే. మళ్ళీ ఇంకేమన్నా ఉంటే మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ రూపంలో పెట్టే ప్రయత్నం చేయండి. మీ డౌట్స్ ఉన్నా ఒకసారి నాకు కామెంట్లో పెడితే నేను ఆ డౌట్స్ అన్ని క్లియర్ కట్గా ఒక పేపర్ మీద రాసుకొని మళ్ళీ వాటికి ఎక్స్ప్లెనేషన్గా మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే. మళ్ళీ తర్వాత ఆఫ్టర్ సరే ఎట్లాగో December 31 కూడా వస్తుంది కాబట్టి కొంచెం మంచిగా ఎంజాయ్ చేయండి, మంచిగా ఉండండి. ఆఫ్టర్ January 2 or January 3 మళ్ళీ ఒక క్లారిటీగా మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. అండ్ అలాగే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ముందు కూడా ఒకటికి 100 సార్లు ఉంచుకొని జాయిన్ అయ్యండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. మన కన్న తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఎంత కష్టపడి మనల్ని ఇక్కడ పంపిస్తున్నారో, వాళ్ళు ఎంత కష్టపడితే ఒక రూపాయి పోగేసి మనం ఎంత చేస్తారో మీకు తెలిసిన ముచ్చటే. కాబట్టి అర్థం చేసుకోండి మీరు కూడా. ఇది సరే ఈ రోజుకున్న వీడియో అయితే ఇది. నేను మళ్ళీ ఏమైనా ఉంటే మళ్ళీ ఒక వీడియోలో కలిసి ప్రయత్నం చేస్తాను. ఓకే, బాయ్, జై హింద్.